ఓకేనా, హ్యాపీయా ఉంటాం మీరు వచ్చిన వరకు. ఈరోజు ఎలాగైనా చేసేద్దాం. చేస్తారు మీరు రోడ్ల మీద వెళ్ళి తీసుకొని రాకండి. ఆ క్యాన్ ఓకే, హ్యాపీయా? ఓకే, వాటర్ అయిపోయింది క్లియర్. నిన్న మంచిగా నీరు వేసుకొని తాగండి అందరూ, కడగండి. రెండోది మీకు ఫ్యాన్ ప్రాబ్లం ఉన్నది, ఫ్యాన్ కూడా రేపటికే మాట్లాడి అది చేసే ఏర్పాటు చేస్తాం. ఓకేనా? హలో కాంతారావు గారు, నేను జయదేవనండి. సార్ నమస్తే, చెప్పండి సార్. నమస్తే అండి, హాస్టల్కి వచ్చాము. హాస్టల్ నేను ఇది మార్కెట్కి వచ్చాను సార్. అవునా? ఏం లేదు, పిల్లలు ఫ్యాన్ పాడైపోయిందని చెప్పుంటారు కదా, ఎలక్ట్రీషియన్కి తీసుకొచ్చాము. తిరగట్లేదు. సరే సరే, ప్లంబర్ది ఒకసారి చూడండి, ప్లంబర్ది మన ఇంపార్టెంట్ కదా. అవును అవును సార్. అదే మేము ఉంటాం, మీరు రండి, మేము ఇక్కడ ఉంటాం మీరు వచ్చిన వరకు. ఈరోజు ఎలాగైనా చేసేద్దాం. కాంతారావు గారు, అది కాయిల్ ఏదో కాలిపోయినదండి, వైండింగ్ ఏదో చెయ్యాలి. ఇవి అంటున్నా ఏ పని కాదు అది. రేపు ఆదివారం కదా, సోమవారంకి అతను ఇప్పుడు తీసుకెళ్తాడు. సోమవారం మళ్ళీ మనకి తెచ్చి అతను ఫిట్ చేసేస్తాడు. మీరు ఎలక్ట్రీషియన్ నెంబర్ తీసుకోండి, ఏది ఉన్నా సరే ఎలక్ట్రికల్ వర్క్ ఇమీడియట్గా అతను ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతాడు, అందుబాటులో ఉంటాడు. సార్ ఓకే, తిరిగింది. ఓకేనా, హ్యాపీయా? నెక్స్ట్ వాటర్ క్యాన్ అన్నారు కదా, క్యాన్ అయితే ఓకే. కానీ ఇప్పుడు తెచ్చుకోవడం అన్నది వీళ్ళకి రోడ్డు దాటించి తీసుకొస్తున్నారు. రోజు చేసి వెళ్ళిపోతారు, పిల్లలకి ఇబ్బంది ఉండదు. వాళ్ళే తెచ్చేస్తారు, మీరు రోడ్ల మీద వెళ్ళి తీసుకొని రాకండి. ఆ క్యాన్ వాటర్ పనిచేస్తుంది. ఓకేనా? ఓకే, వాటర్ వస్తుంది. మాకు మోటార్ ప్రాబ్లం ఉంది, ఆ వాటర్ తేడానికి బయటికి వెళ్ళాము. ఇప్పుడు ఆ జయదేవ్ అన్నయ్య వచ్చారు, ఆ మోటార్ అంతా బాగా అయిపోయింది. ఇప్పుడు తర్వాత మేము డ్రింకింగ్ వాటర్ కూడా బయటికి వెళ్ళడం వల్ల ఒక క్యాన్ తెమ్మంటే అన్న 2 క్యాన్లు తెచ్చారు. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదు. ఇంకా ఫ్యాన్ బాగోలేదని చెప్పగానే నెక్స్ట్ రోజు వచ్చారు, ఫ్యాన్ మొత్తం బిగించేసారు, అయిపోయింది. డైలీ వచ్చి హాస్టల్ మొత్తం చూసారు, బాగుందో లేదో అని చెప్పారు. థ్యాంక్స్ జయదేవ్ అన్న.